కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మిథున రాశి వారికి మార్చి 31, ఏప్రిల్ 1-2 తేదీల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మీ జీవితంలో నిశ్శబ్దం కానీ అత్యంత శక్తివంతంగా ప్రభావం చూపే కాలంగా మారబోతోంది. బయటికి పెద్దగా కనిపించకపోయినా సరే లోపల మాత్రం మీ యొక్క ఆలోచనలు, నిర్ణయాలు, సూచనలు ఉన్నాయి. మీరు ఇప్పటివరకు భరించిన బాధలు, ఎదుర్కొన్న నిరాశలో మీ మంచితనాన్ని తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలు ఇవేవీ కూడా యాదృచ్ఛికం కాదు. ఇప్పుడు సరైన దారిలో నేనున్నానా? నా జీవితం ఇలానే సాగుతోందా? నాకు నిజంగా మార్పు ఎప్పుడు వస్తుందనే ప్రశ్నలు మీ మనస్సులో తిరుగుతున్నాయి. అయితే వాటికి సమాధానం దొరికే సమయం కూడా ఇదే. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి మాట ఊహజనితం కాదు, అయినా సరే విశ్లేషణ ఆధారంగా చెప్పబడే స్పష్టమైన సూచనలు. ఇవి మిథున రాశివారి జీవితంలో ఏది నిలవబోతోంది, ఎవరు మీతో పాటు ప్రయాణించాలి, ఎవరు మీ నుంచి దూరంగా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలా వివరంగా చెబుతాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి మాట మీకు సంకేతంగా, మీ జీవితానికి దారి చూపే సూచనగా మారవచ్చు. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఆ శివయ్య కృపతో మీ జీవితంలో కొత్త వెలుగనేది ఈ పరాభవనామ సంవత్సరం నుంచి ప్రారంభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. మిథున రాశి అనగానే ఒక మాట గుర్తుకు వస్తుందండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే చిరునవ్వు మాత్రం వీరి ముఖం మీద తగ్గదు. ఎవరికైనా సహాయం చెయ్యాలంటే ముందు ఉండే మనస్తత్వం, తమ మనస్సులో బాధ ఉన్నా పక్కవాళ్లకి హాయిగా కనిపించే ప్రవర్తన. దేవుడు ఈ మిథున రాశి వారికి మంచి మనస్సు ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. కాని ఆ మనస్సును కొందరు నొప్పిస్తారు. మిమ్మల్ని మీరు ఏం చేసినా సరే తప్పు అన్నట్టుగా చూసేవారు ఉన్నారు. మీ జీవితాల్లో కానీ మీలో ఉన్న మంచితనం మిమ్మల్ని నిలబెట్టే పునాది. ఇప్పుడు రాబోయే రోజులు మీకు అదే మంచితనానికి తగిన ఫలితం ఇవ్వబోతోంది. ఆ దైవానుగ్రహం నెమ్మలిగా మీ యొక్క దారికి చేరుకుంటుంది. ఇన్ని రోజులు మీరు ఎదుర్కొన్న అవమానాల్ని మీ గుండెల్లో దాచుకొని అంటే ఆ యొక్క కాలమే చూసుకుంటుంది అని అనుకున్నారు. అయితే ఎప్పుడూ కూడా అంటే మీరు చేసిన చిన్నపాటి తప్పులు కూడా పెద్దదిగా చేసి చూపించిన వాళ్లుండవచ్చు. పక్కనే ఉండి తిరిగినప్పుడు మీ గురించి తప్పుడు కథలు తయారు చేసిన వాళ్లుండవచ్చు. కానీ మీరు మాత్రం ఎంచుకున్నటువంటి సమయం అలాగే కలిసి మంచిగా మాట్లాడుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో మొదలయ్యేటటువంటి ఒక వ్యక్తి. ఆయన మెదడులో అయినా సరే మీకు వ్యతిరేకంగా మనస్సులో ఏదో పెట్టుకొని మీతో తిరిగాడు. అతను మీరు నమ్మిన వ్యక్తి కావచ్చు, మీతో ఎన్నో సంవత్సరాలు ఉన్న వ్యక్తి కావచ్చు, మీ ఇంటికి రాగానే ఇంట్లోకి అడుగుపెట్టి భోజనం చేసిన వ్యక్తి కావచ్చు. మీరు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని వారి లాభం కోసం ఆడుకుంటున్నారు. మీ యొక్క మంచితనాన్ని బలహీనతగా తీసుకుంటున్నారు. మీ యొక్క నవ్వుని అజ్ఞానం అనుకున్నాడు. మీ యొక్క సహనాన్ని ఊడిపోయిన మనస్తత్వం అనుకున్నాడు. కాని రాబోయే రోజుల్లో అతని ముఖం మీద ఉన్న అబద్ధాలు ముసుగు అన్నీ తొలగిపోతాయి. అయితే ఈ యొక్క కొత్త సంవత్సరం నుంచి కూడా అంటే ఈ యొక్క మార్చి 31వ తేదీ నుంచి మొదలయ్యే రోజు మీకు ఒక మంచి సిగ్నల్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఉదయం నిద్రలేవగానే ఒక చిన్న ఉపశమనం అనిపిస్తుంది. ఏం సమస్యలున్నా కొంచెం తేలిగ్గా, మాటల్లో చెప్పలేని నెమ్మడి ఈ రోజున జరగబోయే విషయాలు చిన్నవిగా అనిపించినా అవి పెద్ద మార్పులకి బాటపడతాయి. ఎప్పటినుంచో మీరు దాచుకున్న బాధకు ముగింపు వచ్చి మీ ముందే న్యాయంగా ఉండాల్సిన వాళ్లు నెమ్మదిగా వారి అసలు రంగు చూపడం మొదలుపెడతారు. మీరు ఏం చెప్పకపోయినా సరే ఎవరో ఒకరు వచ్చి ఒక నిజం చెబుతారు. అసలిదంతా ఎలా జరిగిందంటే ఈ యొక్క మార్చి 31వ తేదీ రోజు నుంచి సాయంత్రం సమయానికి దగ్గరలో ఉన్న వ్యక్తి లేదా మీకు చాలా దూరంగా ఉంటున్న వ్యక్తి మీ గురించి తప్పుడు మాటలు పుట్టించినా వారి విషయాలు బయటపడతాయి. వారు చెప్పిన అబద్ధాలు ఒకరి నుంచి మరొకరికి వెళ్లి చివరికి వాళ్లకే సమస్యగా మారుతుంది. మీరు మాత్రం పక్కనే నిలబడి చూస్తారు. మీ చేతులతో కాకపోయినా కాలం చేతిలో న్యాయం జరుగుతుందని ఇన్ని రోజులు వేచిన మీ కన్నీళ్లు ఆ దేవుణ్ణి చూసి పెట్టుకున్నారు. మరియు ఇప్పుడు అదే కన్నీళ్లు మీకు ఆశీర్వాదాలుగా మారబోతున్నాయి. మీ యొక్క మౌనం ఫలిస్తుంది. ఇన్నాళ్లు మీరు ఎస్ అనే వ్యక్తిని రక్షించడానికి కూడా ప్రయత్నించి ఉండొచ్చు, లేదా అతనంత చెడ్డవాడు కాదని ఇతరుల ముందర చెప్పి ఉండొచ్చు. కానీ నిజమేంటంటే అతడి స్థానాన్ని దెబ్బతీయాలని, మీ పేరు చెడగొట్టాలని తమ స్వార్థం కోసం వాడుకున్నారు. వాళ్లు మీకు చాలా ప్రత్యేకమైనటువంటి వాళ్లు. అంటే రాత్రంతా వాళ్ల గురించి మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. అతను పొరబడ్డాడు, మీ మీద ఉన్న దైవానుగ్రహం అందుకే అతనికి చేతిలో ఉన్న అన్ని అబద్ధపు పత్రాలు,
కాలం ముందే పోకడైపోయాయి. అయితే ఈ యొక్క మార్చి 31వ తేదీ నుంచి కూడా ఎవరో ఒకరి నుంచి వినే మాటని మనస్సుని ఎంతగానో తాకుతుంది. అంటే మేము మీ గురించి తప్పుగా అనుకున్నాం, ఒకచోట కూర్చొని కొంచెం నీళ్లు తాగి కళ్ళు మూసుకుంటే ఒక సినిమాలాగా మీ గతం మీ ముందుంటుంది. మీరు తట్టుకున్న దెబ్బలు, మీరు చూస్తున్న బాధలు, అంటే మీ మీద వేస్తూ వచ్చినటువంటి నిందలు, ఇవన్నీ కూడా ఒక సినిమాలా గుర్తొస్తాయి. కాని ఈసారి ఆ గుర్తులు బాధ కాకుండా పలకరింపులు వస్తాయి. ఎందుకంటే మీరు గెలుస్తున్నారు. కాలం మిమ్మల్ని గెలిపిస్తోంది. ఈ యొక్క మార్చి నెల 31న ముగుస్తున్న సమయంలో మీకు కొత్త నెల, అంటే ఏప్రిల్ నెల మొదలవ్వడానికి కొన్ని గంటల ముందు కూడా మీ మనస్సులో ఏదో ఒక తలుపు తెరుచుకుంటుంది. అయ్యో, నేను ఇంతకాలం పాపం అనుకుని ఏమి చేసినా కష్టాలు వచ్చేస్తున్నాయి, అనుకున్న పనులు అసలు అవ్వడం లేదు, ఇన్ని రోజులు కూడా దేవుడు నన్ను పరీక్షించాడు అని అనిపిస్తుంది. ఇది ప్రతీకారం కాదు, ఇది తిరిగి రావడం కూడా కాదు, ఇది కోపం కూడా కాదు, ఇది కాలం చేసే న్యాయం. ఈ న్యాయమే మీకు ఈ కొత్త సంవత్సరం కానుకగా మీకు గెలుపు, మీ యొక్క ఆత్మగౌరవం అని చెప్పుకోవచ్చు. ఈ మిథునరాశివారి మంచితనం గురించి కూడా మాట్లాడితే అదొక అలవాటే కాదు, ఒక స్వభావం. మీరు ఎవరికైనా ఇచ్చిన ప్రేమ, నమ్మకం, ఇచ్చిన సహాయం అన్నిటికీ కూడా లాభం కోసం కాదు, మనస్సు కోసమే చేశారు. మీ వద్ద ఉన్నదానికంటే మీరు ఎప్పుడూ కూడా పంచినదే ఎక్కువ. ఈ మంచితనం చాలామందికి అర్థం కాలేడు, కొందరికి అర్థమైంది కూడా. కాని దేవుడు చూస్తున్నాడు, మీకు తెలుసు కదా. అందుకే కొన్ని రోజులుగా మీరు మనస్సారా ఏవీ ఆలోచించకపోయినా సరే మీరు నమ్మకమనేది తగ్గలేదు. ఇలాంటి మనస్సును అంటే మీరు ఒకప్పుడు నమ్మిన వ్యక్తే, ఆ ఎస్ అనే అక్షరంతో మొదలైన వ్యక్తి. అతను మీ మీద నమ్మకం పెట్టినట్టుగా నటించి మీ చేతిలో ఉన్న విజయాన్ని, అవకాశాలని చూసి అసూయపడ్డాడు. మీరు ఏదైనా సాధించినప్పుడు మీ ముఖం ముందు నవ్వి వెనక మీకు వ్యతిరేక బాణాలు వదిలాడు. మీ మంచి పేరుని దెబ్బతీయడానికి అవకాశాల కోసం ఎదురుచూశాడు. మీరు ఇచ్చిన మిత్రుత్వానికి విషం కవపడానికి కూడా అస్సలు వెనకాడలేదు. ఇన్ని రోజులుగా మీ యొక్క మౌనవ్రతానికి కూడా ఒక అవకాశం, ఒక ఆయుధంలా అనిపించింది. అయితే అతను ఏమీ చెయ్యలేకపోయారు, అంటే ఏం చేసినా సరే బయటపడరు అనుకున్నాడు. కాని ఇందులో అతని పెద్ద తప్పుంది. మీరు స్పందించకపోవడం కాదు, మీరు మాట్లాడకపోయినా సరే కాలమే మాట్లాడబోతోంది. అయితే ఈ మార్చి నెల చివరి రోజు నుంచి ఇంతవరకు కూడా నేను అర్థం చేసుకున్న వ్యక్తులు కొంతమంది మీ ముందు వారి ప్రవర్తన సరిచేసుకుంటారు. ఎవరో ఒకరు మీపై నిందవేసి అపవాది గురించి నిజం చెబుతారు. అయితే ఈ మార్చి 31 నుంచి కూడా ఆ వ్యక్తి తమదైన నటనలో చిక్కుకుంటాడు. తను ఒకరితో చెప్పిన అబద్ధం ఇంకొరితో చెప్పిన అబద్ధం సరికాకపోవడం మొదలవుతుంది. మాటలకు మాటలు విరుద్ధమవుతాయి. అతడు ఎక్కడైనా సరే మీరు తప్పు చేశారని చెబితే అక్కడే ఇంకెవరో మీరు చేసిన సహాయాన్ని గుర్తుచేస్తారు. ఇలా అబద్ధాలు బెండికి చిల్లులు పడినట్టుగా అవుతుంది. మీరు హనా చూడగానే మీ మనస్సులో చిన్న నవ్వు వెలుగుతుంది. అది ప్రతీకారం కాదు, అతనికి అదొక శిక్ష అన్నమాట. అయితే ఈ యొక్క మిథునరాశివారు ఇక ఈ మార్చి నెల చివరి నుంచి మీరు ఎదురుచూస్తున్నటువంటి ఒక మాట అనేది వింటారు. మీ మీద నమ్మకం కోల్పోయిన ఎవరో ఒకరు మీ దగ్గరికి వచ్చి, మేము మీ గురించి తప్పుగా అనుకున్నాం, మమ్మల్ని క్షమించండి అనంటారు. మీరు ఆలోచిస్తారు, ఈ రోజు కోసమే ఇన్ని రోజులు మౌనం పాటించిందని. అంటే ఈ మార్చి నెల చివరి రోజు కూడా మీకొక ముగింపు కాదు, మీరు కొత్త అధ్యాయనం మొదలు పెడతారు. సంవత్సరం ఒంటరిగా నిలబడి ఉంటారు, ఇది నిజం. కానీ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తారు. కానీ ఎస్ అనే వ్యక్తి అసలు తన తప్పు బయటపడుతున్నప్పుడు మీ ముందు నిలబడలేడు. మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అతని మీద వేసిన ప్రశ్న, సమయం, అతని మీద వేసిన తీర్పు, ఈ న్యాయం మీకోసం కాదు, అతని కోసం కాదు. ఇది సమయమిచ్చే సమాధానం. ఇది మీకొక అభయం, అతనికి ఇదొక గుణపాఠం. జీవితం ఇది చెబుతుంది. ఒక తప్పు జరిగినప్పుడు వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలని మనసు చెబుతుంది. కొన్ని కష్టాలను చూసిన వాళ్లు నేర్చుకున్న గుణపాఠాలు వృధా కాలేదు. చిన్నప్పట్నుంచి కూడా మీరు ప్రతి అడ్డంకి కూడా ఒక మేడలాగా ఉపయోగించి పైకెక్కారు. నొప్పి మీకు శత్రువు కాదు, మీకు ఉపాధ్యాయుడు. మనసు మాత్రం మంచిగానే మెరిసింది. ఇన్ని సంవత్సరాలు మీరు మీలోనే పెద్ద పోరాటం చేశారు. బయట పడకపోయినా సరే ఆలోచనల్లో, భావాల్లో, గుండెల్లో మీరంతా కూడా పోరాడారు. అయితే ఈ మిథునరాశివారు నొక్కుపెట్టిన భావాలన్నీ కూడా ఇప్పుడొక మలుపు వద్దకు వచ్చాయి. ఇక మీరు మౌనంగా బాధపడే దశ ముగిసింది. ఎందుకంటే మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా దేవుడు గమనించాడు. ఆ పరమశివుడు ఏ ఒక్క కన్నీటి బొట్టును కూడా మీది వృధా చేయలేదు. అంటే ఆయన యొక్క శక్తి మిథునరాశివారిపై ఎందుకు పడుతుందంటే, ఓం నమఃశివాయ అనే శివపంచాక్షరీ మంత్రం సాధారణంగా పలికే మంత్రం కాదు. ఇది కర్మలు మార్చే శక్తి కలిగినటువంటి దైవనాదం. ఈ మిథునరాశివారికి ఈ కాలంలో ఈ యొక్క శక్తి ప్రత్యేకంగా ఎందుకు పనిచేస్తుందంటే, మీరు అనుభవించిన కష్టాలకు ఇది సమాధానం కావడం వల్ల.
మీరు చేసిన ప్రార్థనలు ఆలస్యంగా అయినా సరే సరైన మంచి సమయంలో మీకు ఫలించబోతున్నాయి. ఆ శివయ్య అనుగ్రహం వచ్చినప్పుడు అదొక ఆశీర్వాదంగా రాదు, అది జీవితం మొత్తాన్ని కూడా కొత్త దారిలో నడిపిస్తుంది. ఇప్పటివరకు మీకు మూసుకుపోయిన మార్గాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. మీరు కోరుకున్నది కంటే ఎక్కువగా లభిస్తుంది. కానీ అది మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడిచ్చే ధనం మొదటి పరీక్షగా అనిపిస్తుంది. ఆ సమయంలో ఈ యొక్క మిథునరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీకు ఎదురవుతున్నటువంటి చిన్న చిన్న అడ్డంకులు చివర అడ్డంకులు మాత్రమే. అవి తొలగిన వెంటనే మీ జీవితంలో సాఫీగా సాగిపోయే దశ మొదలవుతుంది. ఆ పరమశివుడి శక్తి మీ ఇంట్లో, మీ మనసులో, మీ నిర్ణయాల్లో పనిచేయడం మొదలైంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని ఇప్పుడు దైవ సంకల్పంతో కలిసి సాగుతుంది. అలాగే ఎస్ అనే అక్షరమున్న వ్యక్తి అసలు పాత్ర విషయానికి వస్తే, ఎస్ అనే అక్షరమున్న వ్యక్తి మీ జీవితంలో సాధారణమైన వ్యక్తి కాదు. ఆ వ్యక్తి గత జీవితంలో మీ జీవితంలో ఉండవచ్చు, లేదా కొంతకాలం దూరంగా ఉండవచ్చు, లేదంటే పూర్తిగా కొత్త వ్యక్తిగా కూడా ప్రవేశించవచ్చు. కానీ ఆ వ్యక్తి రావడం వెనుక కూడా ఒక కారణముంది. ఇది అసలు యాదృచ్ఛికం కాదు. ఆ వ్యక్తి ద్వారా కూడా మీకొక నిజం తెలుస్తుంది. ఆ వ్యక్తి మీ జీవితంలో మీరు పడినటువంటి కష్టాలు, కన్నీళ్లు చూసి సంతోషపడతారు. ఆ మాటలు మీకు మొదట కఠినంగా అనిపించవచ్చు, కానీ కొన్నిసార్లు ఆ మాటలే మీకు మేలు చేస్తాయి. ఒక్కొక్కసారి ఆ వ్యక్తి మీకు చెడు చేయాలని చూసినా సరే మీకు మంచిగా అవుతుంది. మీ బలాన్ని మీకే గుర్తు చేస్తాడు. మీరు ఎక్కడా కూడా తక్కువ కాదని, మీరు ఓడిపోలేదని, మీ యొక్క సమయం ఇప్పుడే మొదలవుతుంది అనేటువంటి మాట ఆ వ్యక్తి ద్వారా మీకు తెలుస్తుంది. అయితే ఈ మిథునరాశివారికి అతి 2 పెద్ద శుభవార్తలు కూడా మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయంటే, ఈ 2 శుభవార్తలు మీ జీవితంలో సాధారణ మార్పులు కాదు. ఇవి మీరు ఊహించని స్థాయిలో ప్రభావం చూపే విషయాలు. అందులో మొదటి శుభవార్త ఏంటంటే, మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించి అయి ఉండవచ్చు. ఇది ఉద్యోగం, వ్యాపారం లేదా కొత్త అవకాశం రూపంలో రావచ్చు. మీరు అనుకున్నదానికంటే ఎక్కువ అవకాశం మీకు లాభం చేకూరుస్తుంది. ఇక రెండవ శుభవార్త ఏంటంటే, మీ మనసుకు సంబంధించింది. ఇది ఆ వ్యక్తి నుంచి వచ్చే మాట, ఒక సంబంధంలో వచ్చేటటువంటి స్పష్టత, ఒక సమస్యకు వచ్చేటటువంటి పరిష్కారం కావచ్చు. ఈ వార్త విన్నాక మీ లోపల భారమంతా కరిగిపోతుంది. చాలా రోజులుగా హృదయంలో నలిగిపోయిన భావన ఒక్కసారిగా తేలిక అవుతుంది. ఈ 2 శుభవార్తలు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. ఒకటి మీ బాహ్య జీవితాన్ని మారిస్తే, మరొకటి మీ అంతర్గత జీవితాన్ని మారుస్తుంది. ఈ 2 కలిసి మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలో నడిపిస్తాయి. ఈ 2026 ఈ మార్చి 31వ తేదీన ఈ యొక్క మిథునరాశివారి జీవితంలో తీసుకువచ్చే ఒక పెద్ద మలుపు. ఈరోజు మిథునరాశివారికి ఒక కీలక మలుపు. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం, మీరు మాట్లాడే ఒక మాట, లేదా మీరు చెయ్యని ఒక పని కూడా మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. మీలో అంతర్గత సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఏదో చెయ్యాలి అనిపిస్తుంది, కానీ ఏం చెయ్యాలో స్పష్టత ఉండదు. ఈరోజు మీ మనసులో గత జ్ఞాపకాలు ఎక్కువగా తిరుగుతాయి. మీరు చేసిన తప్పులు గుర్తుకు వస్తాయి. మీరు వదిలేసిన అవకాశాలు గుర్తుకు వస్తాయి. కానీ ఇదంతా బాధపడ్డానికి కాదు, ఇది మీకొక పాఠం చెప్పడానికి వస్తుంది. ఈరోజు మీరొక విషయాన్ని అర్థం చేసుకుంటారు. గతం మారదు, కానీ భవిష్యత్తు మీ చేతిలో ఉందని అర్థమవుతుంది. అయితే ఈ యొక్క మిథునరాశివారు ఎవరైతే ఉన్నారో, ఏప్రిల్ 1వ తేదీనాడు ఇదొక సమాచారంగా తెలుస్తుంది. ఈ రోజున మీరు ఎవరి మాట వింటారో, ఎవరి మాట పట్టించుకోరో చాలా ముఖ్యం. దేవుడు ఈరోజు మీకు సంకేతాల రూపంలో దారి చూపిస్తాడు. సంకేతాల గురించి మనసుకి సంబంధించిన మీరు తీసుకువచ్చేటటువంటి అనుకోని సమాచారం. ఈరోజు మిథునరాశివారికి మీకు ఊహించని వ్యక్తి నుంచి ఒక ఫోన్ లేదంటే ఒక పిలుపు రావచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి నుంచి సందేశం కూడా రావచ్చు. మీరు ఎదురుచూడని చోట నుంచి ఒక వార్త కూడా రావచ్చు. ఈ సమాచారం మీ మనసును ఒక్కసారిగా కదిలిస్తుంది. ఈరోజు మీరు వినే మాటలు మీలో దాగి ఉన్న భయాలు బయటకు తీస్తాయి. కానీ ఇదే సమయంలో ఆ భయాలు దాటే ధైర్యాన్ని కూడా ఇస్తాయి. ఈరోజు మీకు అర్థమయ్యే విషయమేంటంటే, మీరు ఒంటరిగా లేరు. మీరు జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం వెనక కూడా ఒక దైవ సంకల్పముంది అని ఈరోజు మీరొక నిర్ణయం తీసుకుంటారు. అది వెంటనే అమలు చేయకపోయినా సరే, ఆ నిర్ణయం మీ మనసులో బలంగా నిలిచిపోతుంది. ఇది రాబోయే రోజుల్లో మీ చర్యలకు ఆధారమవుతుంది. అలాగే ఈ యొక్క ఏప్రిల్ 2వ తేదీన మీకు మానసిక స్పష్టతనిచ్చే రోజు. ఈ ఏప్రిల్ 2న శత్రువులు నోరు మూయబడే విధానమైతే, ఈ యొక్క రోజు ఈ మిథునరాశివారికి ఒక రహస్య విజయం తీసుకువచ్చే రోజు. మీరు ప్రత్యేకంగా గెలిచినట్టు కనిపించకపోయినా సరే, మీకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ల ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి. మీ పేరు చెడగొట్టాలని చూసిన వాళ్ల మాటలు కూడా తిరగబడతాయి. ఈరోజు మీ గురించి చెడుగా మాట్లాడిన వాళ్లకి నిజం అర్థమవుతుంది. మీ సహనమే మీ ఆయుధమని ఈరోజు స్పష్టమవుతుంది. మీరు స్పందించకుండా ఉన్న పరిస్థితులే ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతాయి.
దేవుడు మీ తరఫున పోరాడుతున్న రోజు ఇది. ఈ రోజు మీరు నిశ్శబ్దంగా ఉంటారు, కానీ ఆ నిశ్శబ్దమే మీ బలమవుతుంది. మీరు మాట్లాడకపోయినా పరిస్థితులు మీ తరఫున మాట్లాడతాయి. ఇది మిథున రాశి వారికి రావలసిన న్యాయం. ఇక ఏప్రిల్ 3వ తేదీ నాడు కనిపించే దైవ సంకేతం. అయితే ఈ రోజు మిథున రాశి వారికి అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజు మీరొక దైవ సంకేతాన్ని స్పష్టంగా గమనిస్తారు. అది కలల రూపంలో కావచ్చు, ఒక వాక్యం పదే పదే వినిపించవచ్చు, ఒక సంఖ్య మళ్లీ మళ్లీ కనిపించవచ్చు, లేదా ఒక సంఘటన మీ మనసును బలంగా తాకవచ్చు. ఈ సంకేతం మీ జీవితానికి దిశానిర్దేశం చేస్తుంది. మీరు ఇప్పటివరకు అనిశ్చిత స్థితిలో ఉన్న విషయాలపై స్పష్టత వస్తుంది. మీరు భయపడుతున్న దారి నిజానికి మీకు మేలు చేసే దారిగా అర్థమవుతుంది. ఈ రోజు మీకొక అంతర్గత శాంతిని అనుభవిస్తారు. అయితే ఈ ఏప్రిల్ 3వ తేదీ తర్వాత ఈ మిథున రాశి వారి జీవితంలో ఒక నూతన దశ కూడా మొదలవుతుంది. మీ యొక్క సమస్యలు పూర్తిగా మాయమవ్వవు, కానీ వాటిని ఎదుర్కొనే శక్తి మీకు పెరుగుతుంది. ఇది ఆ దేవుడు మీ చెయ్యిని పట్టుకున్న రోజు. డబ్బు విషయంలో చాలా సహనంతో ఉంటారు. ఏదైనా సరే ఈ యొక్క మిథున రాశివారు డబ్బు విషయంలో చాలా అంటే సహనంతో, సంపాదన కంటే బాధ్యతలు కూడా ముందుగా చూస్తారు. కుటుంబ అవసరాలు, అప్పులు, ఇతర అవసరాలు తీర్చే క్రమంలో తమ అవసరాలను పక్కన పెడతారు. ఈ కారణంగా ఎన్నోసార్లు మీరు ఆర్థికంగా వెనకబడినట్లు అనిపించింది. ఎంత కష్టపడినా సరే చేతిలో డబ్బు నిలవడం లేదన్న భావన మీ మనసును చాలా బాధపెట్టింది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి నెమ్మదిగా మారుతుంది. అయితే ఈ యొక్క మార్చి నెల చివరి నుంచి కూడా మీ ఆదాయంలో ఒక స్థిరత్వం రావడం మొదలవుతుంది. డబ్బు వచ్చిన వెంటనే ఖర్చయిపోతుంది అనేటువంటి పరిస్థితి తగ్గుతుంది. అవసరం లేని ఖర్చులు సహజంగానే ఆగిపోతాయి. డబ్బును నియంత్రించగల శక్తి మీలో పెరుగుతుంది. కొంతమంది మిథున రాశివారికి పాట అప్పులు తీర్చుకునే అవకాశం వస్తుంది. మరికొంతమందికి ఆర్థికంగా సహాయం చేసిన వారు తిరిగి డబ్బు ఇవ్వడం మొదలవుతుంది. ఇది పెద్ద మొత్తంలో రావచ్చు, లేదా చిన్న మొత్తం కూడా కావచ్చు. కాని ఇది మీ మనసుకు ఒక భరోసానిస్తుంది. అలాగే డబ్బు విషయంలో మీరు ఒంటరిగా లేరన్న భావన కూడా మీకు కలుగుతుంది. ఈ దశలో మీరు ఒక విషయాన్నైతే గుర్తుంచుకోవాలి. డబ్బు మీ జీవితంలో తిరిగి వస్తోందంటే అది కేవలం సంపాదన కోసం కాదు. మీ గౌరవం, ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛను ఇవ్వడానికి మీరు చేసిన కష్టానికి వచ్చిన ఫలితమిది. ప్రేమ సంబంధాలు, కుటుంబ జీవితంలో జరిగే అంతర్గత మహిమ. మిథున రాశివారు ప్రేమలో లోతైనవారు. ఒకరిని ప్రేమిస్తే వారికి పూర్తిగా అంకితమవుతారు. అదే సమయంలో ప్రేమలో చిన్న అనుమానం వచ్చినా సరే పెద్ద గాయంగా మారుతుంది. గతంలో మీరు ప్రేమలో మోసపోయి ఉండొచ్చు, లేదా మీ భావాలను అర్థం చేసుకునే వ్యక్తితో జీవించి ఉండవచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి మారే దశకు వచ్చింది. మీ జీవితంలో ఉన్న సంబంధాలు నిజమైనవేనా, అవసరమైనవేనా అన్న స్పష్టత మీకు వస్తుంది. కొందరు వ్యక్తులు మీ జీవితానికి దూరమవుతారు. అది బాధగా అనిపించినా సరే అది మీకు మీరు చేసుకునే మంచి పని. అంటే కుటుంబంలో ఒక కొత్త అవగాహన మొదలవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన విషయాలు ఇతరులను గౌరవించడం మొదలుపెడుతుంది. గతంలో మీరు మౌనంగా భరించిన విషయాలు ఇప్పుడు మాట్లాడే స్థాయికి వస్తాయి. ఇది గొడవ కోసం కాదు, స్పష్టత కోసం. ప్రేమ విషయానికి వస్తే కొందరికి పాత ప్రేమ మళ్లీ గుర్తుకురావచ్చు. మరికొందరికి కొత్త వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించవచ్చు. కాని ఈసారి మీరు భావోద్వేగాలతో కాకుండా వివేకంతో కూడా నిర్ణయం తీసుకుంటారు. ఇదే మీ పరిపక్వతకు నిదర్శనం. మీపై ఉన్న చెడు దృష్టి శక్తి తొలగిపోవడం. అంటే ఈ యొక్క మిథున రాశివారు చాలాసార్లు కూడా తమపై చెడు దృష్టి ఉందేమోనని అనుమానిస్తారు. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆటంకాలు రావడం, మంచి జరుగుతున్న సమయంలో ఏదో ఒక సమస్యలు రావడం, అకారణంగా శారీరక అలసట అవ్వడం, మనసు నిశ్శబ్దంగా మారడం, ఇవన్నీ కూడా మీకు ఎదురయ్యాయి. ఇది కేవలం ఊహ కాదు, మీపై ఉన్న ప్రతికూల ప్రభావం. ఇప్పటివరకు మీ పురోగతి నెమ్మదిపరిచింది. కాని ఇప్పుడు ఆ ప్రభావం తగ్గిపోతుంది. మీరు గమనించకపోయినా సరే మీ చుట్టూ ఉన్న శక్తి మారుతుంది. మీ ఇంట్లో, మీ మనసులో ఒక శుభ్రత మొదలవుతుంది. మీరు ఇటీవల ఎక్కువగా నిద్రపోతున్నారా, లేదా నిద్రలో భారం తగ్గినట్లు కనిపిస్తోందా? అంటే అది ప్రతికూల శక్తి బయటికి పోతోందన్నటువంటి సంకేతం. మీ మనసులో ఉన్న భయాలు తగ్గిపోవడం, కారణం లేకుండా ధైర్యం పెరగడం ఇదే సూచిస్తుంది. ఈ దశలో మీరు చేసే ప్రతి మంచి ఆలోచన, ప్రతి నిజాయితీ ప్రయత్నం మీకు రెట్టింపు ఫలితాన్నిస్తుంది. ఎందుకంటే అడ్డంకులు తొలగిపోతాయి. దైవశక్తి ఇప్పుడు మీ పక్కనే ఉంది. ఈ సమయంలో ఈ యొక్క మిథున రాశివారు తప్పక పాటించవలసినటువంటి ఆచరణ.
ఈ మార్పు దశలో మిథునరాశివారు కొన్ని విషయాలు తప్పకుండా పాటించాలి. ఇవి కఠిన నియమాలు కావు, మీ జీవితంలో సమతుల్యంగా వచ్చే మార్గదర్శకాలు మాత్రమే. అందులో మొదటిదేంటంటే, మీరు మాట్లాడే మాటలపై జాగ్రత్త పెంచాలి. కోపంతో మాట్లాడిన మాటలు మీకు తిరిగి సమస్యలు తెచ్చే అవకాశముంది. నిశ్శబ్దంగా ఉండడం బలహీనత కాదు, బలం అనే విషయం ఈ సమయంలో మీకిది బాగా అర్థమవుతుంది. ఇక రెండవదేంటంటే, ఇతరుల సమస్యలు మీ మీద వేసుకోకండి. మిథునరాశివారు సహాయం చేసే మనసు కలవారని ముందే చెప్పుకున్నాం కదా. కాని ప్రతి సమస్య మీ బాధ్యత కాదు, మీ సరిహద్దులు మీకు ఉండాలి. ఇక మూడవదేంటంటే, దేవుడితో మీ సంబంధాన్ని గట్టిగా ఉంచండి. అతిపెద్ద పూజలు కావాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంగా కూర్చుని మీ మనసులో మాట్లాడినా సరిపోతుంది. ఆ మాటలు దేవుడికి వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు మిథునరాశివారి జీవితం తమపై భారంగా ఉందని అనుకున్నారు. కాని ఇప్పుడా భావన మారుతోంది. జీవితం మీకు వ్యతిరేకంగా కాదు, మిమ్మల్ని బలంగా చెయ్యడానికి పనిచేస్తోందని అర్థమవుతోంది. మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి నష్టం, ప్రతి ఆలస్యం అన్నీ మిమ్మల్ని ఈ దశకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీరు సంఘర్షణ నుంచి బయటకు వస్తున్నారు. భవిష్యత్తు మీకు భయంగా కాకుండా ఆసక్తిగా అనిపించడం మొదలవుతుంది. ఈ కొత్త అధ్యయనంలో మీరు మీ విలువను తెలుసుకుంటారు. ఇతరులు మిమ్మల్ని ఎలా చూస్తారు అన్నదానికంటే మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు అన్నదే ముఖ్యమని అర్థం చేసుకుంటారు. ఇదే నిజమైన మార్పు. అయితే మిథునరాశివారి ఆత్మవిశ్వాసం తిరిగి పునర్జన్లు పొందే దశ. మిథునరాశివారు ఎప్పుడూ కూడా బలహీనులు కాదు. కాని మీ జీవితంలో ఎదురైన వరస దెబ్బలు, మాటల గాయాలు, నమ్మినవారి నిర్లక్ష్యం వల్ల మీలో ఆత్మవిశ్వాసం నెమ్మదిగా తగ్గిపోయింది. మీరు ముందులా ధైర్యంగా లేరేమో అన్న అనుమానం మీ మనసులో ఏర్పడింది. ఒకప్పుడు తేలిగ్గా చేసిన పనులు కూడా ఇప్పుడు భారంగా అనిపించాయి. ఇప్పుడా స్థితికి ముగింపు దశ వచ్చింది. మళ్లీ మీ మీద నమ్మకం పుట్టడం మొదలవుతుంది. ఇది ఒక్కసారిగా వచ్చే మార్పు కాదు, నెమ్మదిగా మీ లోపల నుంచి మొదలయ్యే మార్పు. మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల్లో ధైర్యమే కనిపిస్తుంది. ఎవరి అభిప్రాయం కోసం కూడా ఎదురుచూసుకోకుండా మీకు సరైనదేంటో మీకు మీరే నిర్ణయించుకోగలుగుతారు. మీరు గతంలో ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు, ఎందుకు స్పందించలేకపోయారో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతోంది. ఇది కేవలం భయం కాదు, ఎదురుచూసిన సమయం. ఆ సమయం ఇప్పుడు పూర్తవుతోంది. మీలో నిజమైన శక్తి బయటకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ దశలో మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఆలోచించేవారు. అంటే తప్పు జరిగితే ఏమవుతుందో, ఇతరులు ఏమనుకుంటారు, ఫలితం ఎలా ఉంటుందో అన్న భయాలు మిమ్మల్ని ఆపేస్తాయి. ఈ కారణంగా మీరు చాలా అవకాశాలు చేజారిపోయాయి. ఇప్పుడు పరిస్థితంతా కూడా మారుతోంది. మీకొక దైవశక్తి, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఏ పని చేసినా సరే ఒక అదృష్టశక్తి మీ వెంటే ఉందన్న భావన మీకు కలుగుతుంది. ఇది ఊహ కాదు, అనుభవం. ఈ దశలో మీరు దేవుడిపై నమ్మకం పెంచుకుంటారు. పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా సరే మీ మనసులో ఉన్న నిజాయితీ మాటలే ప్రార్థనగా మారతాయి. మీరు వంకరిగా లేరన్న భావన మీకు ధైర్యాన్నిస్తుంది. గత బంధనాల నుంచి పూర్తిగా బయటపడే క్షణమిది. అయితే ఈ మిథునరాశివారు గతాన్ని సులభంగా వదిలలేరు. జరిగిన మాటలు, జరిగిన సంఘటనలు, జరిగిన అన్యాయం అన్నీ కూడా మనసులో ముద్ర వేసుకునే ఉంటాయి. అదే మిమ్మల్ని ముందుకు వెళ్లనివ్వదు. ఇప్పుడా బంధనం తెగిపోతుంది. గతం గుర్తుకొచ్చినా అది బాధ కలిగించదు. అది ఒక అనుభవంలా మాత్రమే అనిపిస్తుంది. మీరు క్షమిస్తారు, కాని మర్చిపోవడానికి కాదు, మీ మనసుకు శాంతి ఇవ్వడానికే. ఈ దశలో మీరు మీదే దృష్టి పెడతారు. మీ ఆరోగ్యం, మీ లక్ష్యాలు, మీ భవిష్యత్తు మీకు ముఖ్యమవుతాయి. ఇతరుల తప్పులు మీకు జీవితాన్ని ప్రభావితం చేయనివ్వరు. అదే నిజమైన స్వేచ్ఛ. అయితే ఈ యొక్క మిథునరాశివారి అంతర్గత శక్తి. ఇన్ని మార్పుల తర్వాత మీరు ఒక కొత్త స్థితికి చేరుకుంటారు. అది పరిపూర్ణ ఆనందం కాదుగాని స్థిరత్వం. ప్రతిరోజూ భయం, ప్రతిరోజూ ఆందోళన ఉండదు. మీరు ఏదైనా సరే అనుభవించిన ప్రతి బాధ, మీరు పడిన ప్రతి కన్నీరు, మీరు ఎదుర్కొన్నటువంటి ప్రతి ఆలస్యం అన్నీ కూడా గొప్ప మార్పుకు ముందుగా వచ్చిన పరీక్షలు. ఇందులో చెప్పిన విషయాలు మీకు యాదృచ్ఛికంగా చెప్పిన మాటలు కాదు, భయపడడానికి కూడా చెప్పిన మాటలు అసలే కాదు. ఇవి అనుభవ ఆధారంగా చెప్పినట్టుకి 100% జ్యోతిష్య సత్యాలు. ఇప్పటినుంచి కూడా, అంటే ఈ మార్చి 31వ తేదీ నుంచి మీ జీవితంలో నెమ్మదిగా కాని ఖచ్చితంగా మార్పనేది మాత్రం వస్తుందని మర్చిపోవద్దు. మీరు ఒంటరిగా లేరు. మీ వెనక ఆ పరమేశ్వరుడు ఉన్నాడు.
మీ పక్కనే శివయ్య రక్షణ ఉండే ఈ రోజుల్లో మీ మనసుకు నచ్చే ప్రతి సంకేతాన్ని మీరు గమనించండి. మీ జీవితంలో వచ్చే ప్రతి వ్యక్తిని కూడా తేలిగ్గా తీసుకోకండి. ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరమున్న ఆ వ్యక్తిని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. మీరు ఈ విషయం పూర్తిగా గ్రహించారంటే మీకు వచ్చిన ఆ దైవ సంకేతమిది. మీ జీవితంలో కొత్త అధ్యాయనం ప్రారంభమయ్యే ముందు వచ్చినటువంటి చివరి హెచ్చరిక కూడా కావచ్చు. ఇక చివరిగా మీ జీవితంలో జరగబోయే మార్పుకు భయపడకండి. ఇది నాశనం కాదు, అది మీ పునర్జన్మ. ఆ శివయ్య మీతో ఉన్నాడని, అలాగే మిథున రాశివారి అసలు కాలం ఇప్పుడే మొదలైందని గుర్తుపెట్టుకొని మీ జీవితంలో ముందుకే అడుగువేయండి. తద్వారా విజయం మీ సొంతమవుతుంది. అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి, వృద్ధులకు సహాయం చేస్తూ ఉండండి. తద్వారా ఆ పరమశివుడి అనుగ్రహం మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉంటాయి. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.